ఇంట్లో ఉంది. అయితే మేడం చాలా చర్చా వేదికలపైన అంటే ఎస్పెషల్ ఈ వేదిక పైన కూడా నేను చాలాసార్లు చెప్పిన మేము బీసీలకు 42% ఇచ్చే ఎన్నికలకు వెళ్తాము. ఎన్నికలకు వెళ్ళడానికి మాకేం భయం కాదు, లేకపోతే మాకు ఇంకొకటి ఏం లేదు. కేవలము కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా మోసపోతున్న అన్యాయం అయిపోతున్నటువంటి బీసీలకు మంచి చేయాలి. అందుకోసం ఒకరోజు లేట్ అయినా సరే వాళ్ళకి మంచి చేస్తే ముందుకెళ్తాము, కొంత రిస్క్ అయినా సరే తీసుకుంటామని చాలాసార్లు చెప్తే చాలా మంది నాయకులు లేదు వీళ్ళు భయపడుతున్నారు అది ఇది అని అన్నారు. ఈరోజు కూడా వీళ్ళు మాట్లాడేటప్పుడు కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత మాకు వస్తుంది అని మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ ఫలానా మంచి చేయలేదు కాబట్టి ఆ మంచి కోసము ప్రతిపక్షంగా ప్రజాపక్షమే మేము పోరాటం చేసినాం కాబట్టి ఈ గ్రామంలో ఈ ఓటు మాకు పడుతుందని ఒక్కరు కూడా చెప్పనిక ధైర్యం చేస్తలేరు. ఇక్కడే అర్థమవుతుంది కదా మీరు ఏంటి కాంగ్రెస్ పార్టీ పైన ఏదో ఒక రకంగా అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఏదో ఒక నెపాన్ని వెయ్యాలి, తద్వారా మేము లబ్ధి పొందాలన్నదే మీ ఆలోచన తప్ప మీరు ఏం చేసిండ్రు? ఈ 20 నెలల కాలంలో ప్రజల కోసం మీరు చేసిన పోరాటం ఏముంది అంటే పోయిన ప్రతి చోట కూడా బొక్క బోర్ల పడి తెల్ల ముఖం వేసుకొని వచ్చారు. షాబాద్కు పోయారు, రుణమాఫీ జరగలేదు, ఇగో ఈమెకే జరగలేదు అని అన్నారు. తెల్లారే మా అక్కడ స్థానిక నాయకులైనటువంటి మౌసన్ రెడ్డి గారని ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకి గ్రంథాలయం చైర్మన్ వారు వెళ్ళి పూర్తి వివరాలను తీసుకొచ్చి మీడియా ముందు ప్రజెంట్ చేసేసరికి ఎందుకో కల్వకుంట్ల తారక రామారావు రుణమాఫీ గురించి మాట్లాడతలేడు, షాబాద్ గురించి మాట్లాడతలేడు, ఆ మహిళనైతే మర్చిపోయింది. ఇంకా ఇట్లా ఏ సందర్భం చూసుకున్నా బొక్కబోర్ల పడాలి, తెల్ల ముఖం వేయాలి. ఆయన మతిస్థిమితం మంచిగా ఉండి మాట్లాడుతుండా లేక మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే. నేను ఎగేసుకుంటూ పోయిండు అచ్చంపేటకి పోయి మాట్లాడుకుంటూ మొన్ననే మీ నాగర్ కర్నూలు పార్లమెంట్లో మీ అందరి ఆశీర్వాదం అభిమానం చూరగొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పిండు. నాకు ఒక్క నిమిషం డౌట్ వచ్చింది, నాగర్ కర్నూలు ఎంపీ గారు మా మల్లు రవి గారు కదా, అభిమానం చూడగోరిరా అంటారేంది? గెలిచిన వాడిదే కదా ప్రజల అభిమానం చూడగోరేది. నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను వెరిఫికేషన్ చేసుకున్నా. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తున్నటువంటి మంచి పనులు 42% ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేసరికి ప్రతిపక్షాలకు ఏం మాట్లాడుతున్నామో ఎట్లా మాట్లాడుతున్నామో ఏ వేదికలపైన ఏం మాట్లాడుతున్నామో అర్థం కాకుండా పోతుంది. అట్లాగే వీళ్ళందరూ ఎవరో మేము అడ్డం నిలబడతాము, పొడుగు నిలబడతాము, బస్తీలలో వచ్చి నిద్ర చేస్తాము అన్నారు. ఇప్పుడు ఎవరు ఆ బస్తీలలో కోరతలేరు, అడ్డము నిలబడతలేరు, పొడుగు నిలబడతలేరు. ఇప్పుడు వచ్చిన వరదలకు అడ్డం నిలబడలే, పొడుగు నిలబడలే. మరి ఇప్పుడు పోయి బస్తీలలో ఎవరైనా నిద్ర చేస్తారంటే ఆ నిద్రకి ఎవరు ముందుకు వస్తలేరు. ఇప్పుడు పోయి నిద్ర చేస్తే తెలుస్తుంది వాళ్ళ బాధ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పని కూడా మొదట్లో చూడడానికి కొంచెం వ్యతిరేకతనో లేకపోతే డ్యామేజ్ లాగా కనిపించినా ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ మంచిగా జరుగుతుంది. మేము మెట్రో మొదలుపెట్టినప్పుడు కూడా అందరు ఏమన్నారు, హెరిటేజ్ బిల్డింగ్స్ పోతాయి, హైదరాబాద్ ఇమేజ్ పోతుంది, అట్లయితుంది ఇట్లయితుంది, హైదరాబాద్లో రక్తం ఏరులై పారాలే అని గర్జించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మెట్రో అంతా మేమే చేసినాము, ఈ ప్లాను ఈ డిపిఆర్ అంతా మాదే అని చెప్పి క్రెడిట్ అంతా దొబ్బుకున్నది మళ్ళీ ఆయన్నే కదా. కాబట్టి స్థానిక సంస్థల్లో ఈరోజు కూడా క్లీన్ స్వీప్, సరే రాజకీయాల్లో మనం అహంకారంగా మాట్లాడదు కాబట్టి 90% ఆఫ్ అన్ని జెడ్పీ స్థానాలు, ఎంపీటీసీలో మండల పరిషత్లు, గ్రామ పంచాయతీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసుకుంటుంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు మరింత మంచి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది. రానున్న మూడు సంవత్సరాల ప్రజలు మరింత సంతోషంగా ఉండడానికి మా వంతు ప్రయత్నం, మా శక్తికి మించి ప్రయత్నం చేయడానికి మేము చూస్తాం. కానీ కార్తిక్ గారు మీరు అన్నట్టు అంటే 42% బీసీల రిజర్వేషన్ సంబంధించి ఒక రోజు లేట్ అయినా సరే దీన్ని ఎట్టి పరిస్థితులు అమలు చేసి చూపించాలనే దాంతోనే ఇదంతా కూడా జరిగింది అని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించే మన కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది కాబట్టి దాంట్లో తీర్పునిస్తూ గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉన్నదానికి మీరు ఎట్లా దీన్ని కంటిన్యూ చేస్తారు, ఎట్లా నోటిఫికేషన్లు ఇస్తారు అని చెప్పేసి కోర్టు అడిగింది కదా. పెండింగ్ కూడా ఉంది, October 8న విచారణ ఉంది. ఈ లోపల మీరు నోటిఫికేషన్కి వెళ్ళారు. నాకు అర్థం కాలేదు మేడం. కోర్టు కూడా ఇప్పుడు ఈ ప్రశ్న గవర్నర్ గారు మీరు 3 నెలలను మీ దగ్గరికి ఈ బిల్లు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, దానిపైన మీరు ఏం స్పందిస్తలేరు, ఏమైనా స్పందించండి సార్, స్పందిస్తే ప్రజలకు మంచి జరుగుతుంది. 3000 కోట్లేవో నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి ఉన్నాయంట కదా, అవి కూడా వస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకెళ్ళడానికి సహాయపడుతుంది. మీరు ఏదో నిర్ణయం తొందరగా తీసుకోండి అని ఇందుకు కోర్టు కూడా అడుగుతలేదు. అంటే న్యాయ వ్యవస్థ మీద మనం ఎట్లాంటి కామెంట్స్ చేయకూడదు కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ టచ్ చేయలేదు. కానీ లేకపోతే ఈ ప్రశ్న అడుగుతూ అయిపోతుండే కదా. దానికి తోడు మళ్ళీ మీరు వాయిదా వేసుకోమని చెప్పలే మేడం కోర్టు కూడా. పాపం కోర్టు వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పరిశీలించండి అని మాత్రమే చెప్పింది. కాబట్టి వేస్తారా వేయరా అనేది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించింది. కాబట్టి ఇప్పటికే ఆలస్యం అయింది కాబట్టి 42% ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాము. ఇక కోర్టుకు పోయేటోడు పోతూనే ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఇట్లా కోర్టులకు పోతూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు. వాళ్ళు జీవితం అంతా కోర్టులల్లా అడుగుతూనే ఉంటారు, అడుక్కుంటూనే ఉంటారు. కానీ ప్రజలకు జరిగే మంచి జరుగుతూనే ఉంటుంది, చట్టం తన పని తను చేసుకుపోతాడు. అట్లా కాంగ్రెస్ కూడా ప్రజలకు మంచి చేయాలనుకున్న మంచి చేస్తూనే ఉంటుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూనే ఉంటుంది. సరే ఒకసారికి చిన్న గాయమైనట్లు కనిపిస్తుందేమో, బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే మంచిగా జరుగుతుంది. యూరియా గురించి ఏమన్నా మాట్లాడారు అనుకోండి, అందరినీ రైతుల్ని తీసుకుపోయి ఆ యూరియా దుకాణం మీద ఎవరి ఫోటో ఉందో చూడు అని చూపిస్తాం. అప్పుడు రైతులే ఎవరికి ఎట్లా సమాధానం చెప్పాలో కూడా చెప్తారు. రైట్. సో నరసింహనాయుడు గారు, ఏదైతే షెడ్యూల్ వచ్చిందో దాని తర్వాత రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది స్థానిక సంస్థల ఎలక్షన్లో అని చెప్పి ఆయన కూడా చాలా నమ్మకంతో ధీమాగా ఉన్నారు. ఎందుకంటే గతంలో కంటే బీజేపీ బలపడింది, 8 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎంపీలు, అలాగే 3 ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. కాబట్టి గ్రామీణ స్థాయిలో ఇంతకుముందు రూరల్లో ఎక్కడైతే క్షేత్రస్థాయిలో బీజేపీ బలంగా లేదు అంటున్నారో, కానీ ఇప్పుడు అక్కడ కూడా బీజేపీ బలంగా ఉంది. కాబట్టి